అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కోనంకి శ్రీధర్ గారు. ఈయన సేవాభావంతో అతి ఖరీదైన ఫిజియోథెరపీ వైద్యాన్ని కేవలం 10 రూపాయలకే అందిస్తున్నారు. ఈ వైద్యం గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటండి? ఫిజియోథెరపీ అంటే ఎటువంటి సూదులు కానీ, ఇంజెక్షన్స్ కానీ, సిరప్స్ కానీ, అదేవిధంగా ట్యాబ్లెట్స్ కానీ లేకుండా ఆధునిక పద్ధతిలో వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి లేకోకుండా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి, ఇప్పుడున్నటువంటి సైన్స్ను ఉపయోగించి, ఇప్పుడున్నటువంటి మోడర్న్ మెడిసిన్ ఉపయోగించి వీలైనంత వరకు ఆపరేషన్ని పంపించుకోకుండా దాన్ని 90% తగ్గించడం ఫిజియోథెరపీలో అత్యంత ప్రధానమైన విభాగం. ఇకపోతే ఆపరేషన్ తర్వాత ఏం చేయాలి, ఆపరేషన్ తర్వాత ఐసీయూ దగ్గర నుంచి జనరల్ వార్డులోకి వచ్చే వరకు ఫిజియోథెరపిస్ట్ దగ్గర ఉండే చూసుకుంటారు. డాక్టర్సు మేము, ఎముకల డాక్టర్లము మేము అందరము కలిపి, అనస్థీషియాలజిస్టులు ముగ్గురము కలిపి వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ అయిన తర్వాత మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మేమందరం కలిస్తేనే రోగి బయటికి వస్తాడు. మేము లేకపోయినా కష్టమే, వాళ్ళు లేకపోయినా కష్టమే. ఇది మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటారు. అంటే 3, 4, 5, 6 మంది విభాగాలతో కలిపినటువంటి విభాగంలో ఒక భాగమే ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్. ఇది గవర్నమెంట్లో లేదండి. ఫిజియోథెరపీ అనేది ప్రభుత్వం చాలా ఆరోగ్య స్కీమ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఫిజియోథెరపీ అనేది ఉందా? 100% ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వ వైద్య విధానంలోనూ, వైద్య విధాన పరిషత్తులో ప్రజలకి ఫ్రీగా అందుతుందా చికిత్సలు కానీ తర్వాత వైద్యం? ఖచ్చితంగా ప్రజలకు వైద్య విధానంలో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంది. ఎక్కడైతే ఎముకల విభాగం ఉంటుందో దాని పక్కనే ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి, కేంద్రం నుంచి ప్రతి పిహెచ్సిలోనూ, ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ, ప్రతి పిహెచ్సిలోనూ ఒక ఫిజియోథెరపీ డాక్టర్ ఉండాలి. ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ 2 పైన డాక్టర్స్ ఉండాలనేది గైడ్లైన్స్ అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు కూడా ఇంకా ఫిజియోథెరపీ డాక్టర్స్ ఇప్పుడున్నటువంటి భారతదేశ జనాభా 150 కోట్లు చేరిన సందర్భంలో ఈరోజు యావరేజ్గా ఫిజియోథెరపీ డాక్టర్స్ ఉండాల్సిండేది ప్రతి 1000 మందికి దాదాపు 5 మంది పైన ఉండాలి. బట్ ఈరోజు ప్రతి 1000 మందికి ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. అందువల్ల ఫిజియోథెరపీ అనేది ఇంకా కాలేజెస్ ఇంకా ఎక్కువ రావాలి, ఇంకా స్టాఫ్ని ఎక్కువ నియమించాలి అనేది, స్కేర్సిటీ అనేది చాలా ఉంది. ఓకే, ఇప్పుడు బయట మనం చూసుకుంటే ఫిజియోథెరపీ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. మినిమం ఎంత తీసుకుంటా ఉన్నారండి బయట? సో యావరేజ్గా మనం తీసుకోగలిగితే కన్సల్టేషన్ ఫీజు దాదాపు 300 నుంచి 400, డిపెండ్ అపాన్ ద ఏరియా, డిపెండ్ అపాన్ ద కన్సల్టేషన్, డిపెండ్ అపాన్ ద సీనియారిటీ బట్టి ఉంటుంది. మీ దగ్గర ఎంత తీసుకుంటున్నారు? సో మా దగ్గర వచ్చేసి నా కన్సల్టేషన్ ఫీజు 10 రూపాయలు. ఇది దాదాపు పెట్టి 8 నెలలు కూడా కావస్తుంది. ఇప్పుడు పోయిన సంవత్సరం ఆగస్టు 24వ తేదీ పెట్టాము. అది చెప్పాను కదా. ఎందుకు 10 రూపాయలు అంటే, నేనే 10 నెలల పాటు మంచం మీద ఉండి, నేనే ట్రీట్మెంట్ తీసుకొని, నేనే నరకాన్ని చూసి 10 నెలలు ఏదైతే చూడకూడదో అవన్నీ నరకం అనుభవించి 10 నెలల తర్వాత కాలు మోపినందుకు మా తల్లి తండ్రి గారు చెప్పిన విధానం ఏంటంటే, జీవితంలో గుర్తుండే పని చేయరా అని చెప్పినందుకు 10 నెలలకు నేను కాలు మోపాను కాబట్టి 10 రూపాయలు అనేది నేను పెట్టుకోగలిగాను. ఇక్కడ మీ ఫీజు కూడా కేవలం 10 రూపాయలే. అవును. మీకు ఎలా గిట్టుబాటు అవుతుందండి? గిట్టుబాటు ధరను చూసుకొని చేసేది వ్యాపారం. గిట్టుబాటు కాకుండా వైద్యో నారాయణో హరి అన్నారు. ఎందుకంటే నేను ఇక్కడే చదువుకోండి, అనంతపురం పట్టణంలోనే. మొట్టమొదట బ్యాచ్ మాది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుబంధ సంస్థ కస్తూరి ఫిజియోథెరపీ కాలేజీకి సంబంధించి 2002 బ్యాచ్ మాది. ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా 2 జిల్లాలు కలుపుకొని ఇప్పటివరకు దాదాపు 22 బ్యాచ్లు బయటకు వచ్చాయి. వాళ్ళందరిలో ఫస్ట్ బ్యాచ్ నాదే. ఫస్ట్ పాస్ అవుట్ స్టూడెంట్ కూడా నేనే. ఇక్కడ అనంతపురంలో అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఉస్మానియాలో హౌస్ సర్జన్ చేయడం, అక్కడ అయిపోయిన తర్వాత న్యూజిలాండ్ వెళ్ళడము, అక్కడే ఆక్లాండ్లోనే పీజీలు చేయడము, అక్కడే దాదాపు 10 సంవత్సరాల పాటు ఎన్ఆర్ఐగా గ్రీన్ కార్డు, పర్మనెంట్ రెసిడెన్సీ, అక్కడే ఉద్యోగం చేయడం జరిగింది. అంటే డాలర్ చూసిన నేను రూపాయల్లో కౌంట్ చేసుకుంటే లక్షల కోట్ల రూపాయలు వద్దనుకున్న నేను ఇక్కడ ఇచ్చే డబ్బుల్ని నేను ఆశించదలుచుకోలేదు. ఎందుకు అంటే 2018లో నేనే స్వయంగా ఒక పెద్ద పేషెంట్ని. నేను మా తండ్రి గారు బండి మీద పోతూ ఉంటే, మా తండ్రి గారి స్నేహితునికి సహాయం చేయడానికి రోడ్డు పైన వెళ్తూ ఉంటే టీవీ టవర్ పంగల్ రోడ్లో సడన్గా కుక్క రావడము, నాకు హెల్మెట్ ఉంది, వాళ్ళకి హెల్మెట్ లేదు, కాలు కింద పెట్టాను. కాలు కింద పెట్టిన వెంటనే నా మోకాలే 12 ముక్కలు అయిపోయింది. ఆ రోజు 2018 డిసెంబర్ 21 మధ్యాహ్నం 12:30కు. నాకు ఈరోజు కూడా గుర్తుంది. ఆ రోజు నేను నడి రోడ్లో కూర్చుంటే ఇదే అనంతపురంలో అందరూ సెల్ ఫోన్తో వీడియోలు తీసుకుంటూ పోయినారు. మరి ఆ రోజు మానవత్వం ఎక్కడ పోయింది? కానీ నేను ఈరోజు అలా ఆలోచన చేయలేదు. నేను నడి రోడ్లో కూర్చుంటే నా దగ్గరికి ఎవరు రాలేదని నేను బాధపడలేదు. అంతకు పూర్వము విదేశాల్లో అనేక దేశాలు తిరిగాను. దాదాపు 2 పాస్పోర్ట్లు కంప్లీట్ అయ్యాయి. వైద్య విద్యను అభ్యసించాను.
మరి కాల నిర్ణయము కాలభైరవం రూపంలో ఇదే చోటే రావడము, నేను పుట్టి పెరిగిన అనంతపురంలోనే రావడము. సో ఆ రోజున ఏమనుకున్నంటే నేను గిన నడవగలిగితే నాలాంటి వ్యక్తుల్ని కూడా నడిపించే స్థాయి నాకు దేవుడు ఇవ్వాలని చెప్పి ఆ రోజు అనుకున్నాను కాబట్టే ఈరోజు నడిపిస్తున్నాను. అందువల్ల ఇది వ్యాపార సంస్థో లేకపోతే వ్యాపార ఆర్గనైజేషనో, ట్రస్టో, ఆర్గనైజేషనో, ఫౌండేషనో, దాతలో, చందాలో, హుండీలో అలాంటివి ఏమితో నడవట్లేదు. ఇది కంప్లీట్గా మా కుటుంబానికి సంబంధించి నేను మా తమ్ముడే నడిపిస్తున్నాం. ఇక్కడ ఎటువంటి వారికి వైద్యం, ఏ రకమైన చికిత్సలు అందిస్తున్నారండి? ఫిజియోథెరపీ అనేది జనరల్గా మా మెడికల్లో ఒక చిన్న పదం ఉంది. దానికి అత్యంత ఖరీదైన వైద్యము, ధనవంతుల వైద్యము ఫిజియోథెరపీ. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు మీకు మోకాలు నొప్పులు వచ్చాయి, మామూలు సాధారణ నొప్పి అని మనం అనుకుందాం. మీరు డైక్లోఫినాక్ ట్యాబ్లెట్లు తీసుకొని వేసుకుంటే రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా 10 రోజుల్లో కొంత నొప్పి తగ్గినట్లు ఉంటుంది, మళ్ళీ తిరిగి వస్తుంటాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, మందులు ఎక్కువ వాడడం వల్ల ఈరోజు జనాలకు అందరికీ తెలిసిపోయింది. కానీ ఫిజియోథెరపీ ఒక సెషన్ తీసుకుంటే యావరేజ్గా తక్కువలో తక్కువ ఒక ట్రీట్మెంట్ సెషన్ తీసుకున్నా కూడా 400 నుంచి 600 మధ్యన జరుగుతుంది. అంటే డైక్లోఫినాక్ ట్యాబ్లెట్ స్లిప్ 10 మాత్రలు కలిపినా కూడా మీకు 50 రూపాయలు కాదు. కానీ ఫిజియోథెరపీ వైద్యం అదే మోకాలు నొప్పులకు మీరు తీసుకోగలిగితే ఈరోజు డబ్బున్న వాళ్ళు పెట్టుకుంటారు, మరి లేనటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్తారు? అందుకే ఇది ధనవంతుల వైద్యం. అలాంటి ధనవంతుల వైద్యం. ఎందుకంటే నేను నా మోకాలు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నా ఫిజియోథెరపీ నేనే తీసుకున్నాను, ఎందుకంటే నాకు వైద్యం తెలుసు కాబట్టి. మరి తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ ఉంటుంది, ఆపరేషన్ ముందు కూడా ఫిజియోథెరపీ ఉంటుంది. దీన్నే రిహాబిలిటేషన్ అంటాం. మోడర్న్ మెడిసిన్లో రిహాబిలిటేషన్ మెడిసిన్ అంటాం. ఇది ప్రొఫెషనల్ కోర్సు, ఇది వైద్య విద్యలో భాగము. ఇంటర్మీడియట్ తర్వాత 4.5 సంవత్సరం కోర్సు ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో యూజీసీ రికగ్నైజ్డ్ ఉన్న యూనివర్సిటీలో చదువుకొని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన వాళ్ళని ఫిజియోథెరపీ డాక్టర్స్ అంటారు తప్ప ఇదేదో నాటు వైద్యమో, ఆయిల్ వేసి తోమేదో, లేకపోతే మసాజ్ చేసేదో, లేకపోతే అటువంటివి మేము పూర్తిగా విరుద్ధం కూడా వాటికి. ఎందుకంటే ఎముకను ఎప్పుడు ఆయిల్ వేసి తోమకూడదు, ఎందుకంటే ఎముక సాంద్రత కోల్పోతుంది. మాదంతా కూడా అల్లోపతి వైద్యం. అత్యాధునిక టెక్నాలజీ, విదేశీ నుంచి తెచ్చుకున్నటువంటి అనేక పరికరాలు, వైద్యాలు, వాటిని ఉపయోగించి మేము ముందుకెళ్ళగలుగుతున్నాం. ధనికుల వైద్యం అంటున్నారు, ధనికుల వైద్యమా ఇది? అవును, ధనికుల వైద్యము అని ఎందుకంటారంటే డబ్బు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు స్వతహాగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి ఆలోచన చేయండి. ఒక పక్షవాతం వచ్చి మంచం మీద పడిపోతే, ముఖ్యంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఫారిన్లో రిహాబిలిటేషన్ సెంటర్ మీరు వెళ్ళి ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అక్కడ అవర్లీ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఒక గంటకు $100 నుంచి $300 వసూలు చేస్తారు. అదే మన భారతదేశంలో అదే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీకు కనీసం అంటే ₹1000 నుంచి ₹2000 నార్మల్ రిహాబిలిటేషన్ సెంటర్స్లో అవుతుంది. అంటే ఒక సాధారణ వ్యక్తి, ఒక ఆటో డ్రైవర్ తోలుకునే వ్యక్తి, ఒక కచోరీ అమ్మే వ్యక్తి, ఒక హమాలి పనిచేసే వ్యక్తి, ఒక రోడ్డు మీద పోయే వ్యక్తి, ఒక కమ్మరు కానీ, కంసాలు కానీ, రజకులు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ, కల్లుగీత కార్మికులు కానీ, అట్టడుగు స్థాయి వర్గాలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, వీళ్ళందరూ కూడా రోజుకు 2000, 3000 పెట్టుకొని వైద్యం చేసుకునే కెపాసిటీ వాళ్ళకి ఎక్కడి నుంచి ఉంటుంది? అంటే వాళ్ళు వైద్యం అందలేదని బాధపడుకోకుండా అదే వైద్యాన్ని ఈరోజు నేను వాళ్ళకు అనుకూలంగా తీసుకొచ్చి వైద్యం చేయడమే ఫిజియోథెరపీ విధానం. అందుకే ఇది ధనవంతుల వైద్యం అని ఒకప్పుడు ఉండేది. ధనవంతులు పేదవారు అని కాదు, వైద్యం ముందర అందరూ సమానమే. ఎంతో ఖరీదైన వైద్యం ఇది. అవును, ఈ వైద్యాన్ని ప్రజలకి చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు. అంతా కూడా తక్కువ రేట్లో టోకెన్ సిస్టమ్ అయినా కానీ ₹10కే ఇస్తున్నారు. అసలు మీకు డబ్బు ఏ రకంగా వస్తుందండి? దీనికి ఏమైనా పక్కన ఏమైనా ఫండ్ ఎవరైనా కూడా వేరే దేశాల నుంచి మీకు వస్తూ ఉందా, లేకపోతే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సహాయం చేస్తున్నారా? మంచి ప్రశ్న అడిగారు. మీరు ఆలోచన చేస్తే ఒక రైతు ఒక పంటను నాటిన తర్వాత రైతు ఎప్పుడూ కూడా ఏమనుకుంటాడంటే ఈ పంటను నాకు గిట్టుబాటు ధర వస్తుంది, లాభసాటి ధర వస్తుంది అని చెప్పి ఆనందంతో రైతు పంట వేస్తాడు. ఏ రైతు కూడా నష్టానికి వేయడు. అలాగనే నేను ఒక సాధారణ కుటుంబము, రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా లాభాలను ఎప్పుడూ కూడా ఎక్కడ వేయాలి? వ్యవసాయంలో నాకు తోటలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. ఈరోజు కూడా మీరు అన్నట్లు పొద్దున్నే తోటకు వెళ్తాను, ప్రతి శనివారం ఆదివారం తోటలోనే ఉంటా. ఈ రోజుకు రైతు కూలీగా, రైతు కష్టంగా పారబట్టినవన్నీ నా చేతిలో ఈరోజు కూడా వాపులున్నాయి, వాతలున్నాయి. అందువల్ల మా సొంత తమ్ముడు డాక్టర్ కోనంకి సుధీర్ కుమార్ గారు PhD, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తారు. సో తనకు వచ్చే సంపాదనలో 50% దీనికి ఇస్తున్నారు. కాబట్టి అందులో ఈ రిహాబిలిటేషన్ సెంటర్ మా సొంత బిల్డింగు, సొంత స్థలము కాబట్టి
నిధులకు సంబంధించిండేటి మాకు ఇబ్బందులు అయితే లేవు. అందుకే మేము ఇక్కడ రికమెండేషన్స్ ఉండవు. ఎందుకంటే నొప్పి ముందర ప్రధానమంత్రి దగ్గర నుంచి పేదోని వరకు అందరూ సమానమే. ప్రతి తల్లి 9 నెలలు మొయ్యాల్సిందే, ప్రతి ఒక్కరూ నొప్పిని అనుభవించాల్సిందే. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వాడుకుంటే ఆ నొప్పిని మనం త్వరగా తగ్గిన కోలుకొని ముందుకు వెళ్ళగలుగుతాము. అందుకే మేము మా దగ్గరికి సిఐలు వచ్చారు, ఎస్ఐలు వచ్చారు, సిఐడీలు వచ్చారు, జిల్లా జడ్జి మ్యాజిస్ట్రేట్లు కూడా వచ్చారు. అందరూ సీరియల్ నెంబర్ ప్రకారమే వచ్చారు, లైన్లో నిలబడ్డారు, టోకెన్ తీసుకున్నారు. వాళ్ళకి వచ్చిన తర్వాత వైద్యం చేయగలిగాము. అంటే వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని కాదు, వాళ్ళు భారతీయులు, అందరూ సమానమే అనే నిర్ణయంతో మేము ముందుకు పోతున్నాము. నిజంగా మీరు అన్నట్లు మాకు బయట నుంచి దేశాల్లో లేకపోతే పక్క నుంచి ఫండ్స్ దాతలో చందాలో ఉంటే ఖచ్చితంగా ముందు పెద్దోళ్ళని మేము పిలిపించి మేము వైద్యం చేయాల్సి వస్తుంది. అప్పుడు నిజంగా ఇది ధనికుల వైద్యమే అయిపోతుంది. అందువల్ల ఇక్కడ ధనికులు పేదవాళ్ళనే లేదు, మనిషిని మేము మనిషిగానే ట్రీట్ చేస్తాము, రోగిని రోగిగానే ట్రీట్ చేస్తాము. అందుకే మా దగ్గర ఉన్న స్టాఫ్ అంతా కూడా ఫిజియోథెరపీ డాక్టర్సే ఉంటారు. బయట డిగ్రీ చదివిన వాళ్ళని కూడా మేము తీసుకోం. ఉన్నారు ప్రజలు సేవాభావంతో ముందుకు వెళ్తూ ఉన్నారు కదా, ఎవరిని చూసి మీరు చేస్తూ ఉన్నారు ఈ సేవాభావ కార్యక్రమాలన్నీ కూడా? మా అందరికీ ఆదర్శప్రాయము పెద్దలు, అఖిల భారత పూర్వ ప్రధాని శ్రీ వాజ్పేయి గారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు ఎవరన్నా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కానీ ఎవరన్నా కానీ మామూలుగా మనం బొమ్మలు పట్టుకొని తిరుగుతాం. కానీ మేము వాజ్పేయి గారి ఫోటోని గుండెల మీద వేసుకొని తిరిగిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే మా తండ్రి గారిది మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ కుటుంబం నుంచి వచ్చినటువంటి స్వయం సేవ కుటుంబం. అంటే ఏదో నిన్న ఈ రోజు రాత్రి వచ్చిన వాళ్ళం కాదు, 44 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ కుటుంబం. మా తండ్రి గారు మేము పుట్టకముందే ఆయన స్వయం సేవకు, ఎందుకంటే ఆయన ప్రాథమిక శిక్ష ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంటే వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు, విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వగలిగితే ప్రజలకు మిగతా పథకాలు అవసరమే లేదు. కానీ నా చేతిలో ఉండేది వైద్యం. ఈరోజు అదే వైద్యాన్ని నేను నిరంతరప్రాయంగా చేసుకుంటూ పోతున్నాను. అంటే ఏదైతే నేను చిన్నప్పుడు కలగన్నానో ఆ కళను సాకారం చేసుకునే సమయం ఆసన్నమైంది. ఆ కళను ప్రజలకు చూపించగలిగే సమయం ఆసన్నమైంది. 10 నెలల పాటు నేను మంచం మీద పడిపోతే అదే 10 నెలల పాటు నేను నరకాన్ని అనుభవించినప్పుడు ఇదే సమాజం నా దగ్గర రాలేదు. కానీ ఏ రోజు కూడా నేను బాధపడలేదు. ఎందుకు నేను బాధపడలేదంటే నా చేతిలో వైద్యం ఉంది కదా, ముందు నేను నడవగలిగితే సమాజాన్ని నడిపిస్తాను కదా అని చెప్పి నేను ప్రాక్టీస్ చేసుకొని నేను ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకొని, ఎందుకంటే నా చేతిలో ఆ వైద్యం ఉంది, ఆ టెక్నాలజీ ఉంది, ఆ మెషినరీ ఉంది, ఆ ఎక్విప్మెంట్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది, ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో లేవు కదా, అదే అందుబాటులోకి నేను ఈరోజు తీసుకొచ్చాను. ఎందుకంటే నేనే ఒక పెద్ద పేషెంట్ని ఇక్కడ. ఎందుకంటే ఈ రోజుకు నా కాళ్ళపైన 26 కుట్లు ఉంటాయి. మీరు మీ ఫాదర్ ఆర్ఎస్ఎస్ అన్నారు, తర్వాత మీరు కూడా ఆర్ఎస్ఎస్ నుంచే ఉన్నాము. ఆర్ఎస్ఎస్ మాకేమి ఇచ్చిందా ఏమీ లేదని కాదు, తల్లిని ఎప్పుడూ మనం తల్లికి ఇవ్వాలి కానీ తల్లిని ఎప్పుడు ఏమీ ఆశించకూడదు. అదే మాకు సంఘం నేర్పించేది. సమాజంలో మనం ఉన్నందుకు మన చుట్టూ ఉన్న వాళ్ళను మనం ఆనంద పెట్టగలిగితే, బాధ పెట్టకపోయినా పర్లేదు కానీ ఆనందపడేలాగా చేయగలిగితే అదే జీవితము, అంతకంటే జీవితం అయితే లేదు. ఎందుకంటే కరోనా టైంలో మనం చూసుకోగలిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇదే పెద్ద ఆసుపత్రిలో చెస్ట్ వార్డులో ₹1 తీసుకోకుండా కోవిడ్ టైంలో నేను పనిచేశాను. ఈరోజు మీరు నన్ను ₹10 డాక్టరు అని మీరు అంటున్నారు కానీ కోవిడ్ టైంలో వాలంటరీగా చెస్ట్ వార్డులో అనంతరం పెద్ద ఆసుపత్రిలో పనిచేశాను. పబ్లిసిటీ కంటే కూడా ముఖ్యము కోవిడ్ టైంలో నేను పని చేయాలనేది నాకు ఇంట్రెస్ట్. ఈరోజు ₹10 అనేది ప్రజల్లోకి వెళ్ళాలని నేనే కోరుకుంటున్నాను మేము ద్వారా. ఎందుకు వెళ్ళాలి అంటే నా ఖరీదైన వైద్యం, ధనవంతుల వైద్యం ఈ రోజు కూడా ఇంకా మేము ఫిజియోథెరపీ చేయించలేక మంచం మీద పడ్డాము అని చెప్పి ప్రతిరోజు నాకు చాలామంది పేషెంట్లు వచ్చి చెప్తుంటారు. ఒక పక్షవాతం వచ్చి పేషెంట్ ఉన్నాడు, అతను ఈ రోజుకు నేను ₹1000 పెట్టి నేను ట్రీట్మెంట్ చేసుకోలేను అని చెప్తున్నాడు. అతను చెప్పినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీని మీరు 3G కార్డు నుంచి 5Gకి వచ్చాము, నెక్స్ట్ తొందరలో 6Gకి వెళ్తున్నాము. బట్ వైద్యంలో మాత్రం అక్కడే ఉండిపోతున్నాం. అంటే 1980sలోనే ఉండిపోతున్నాం. ఎందుకు ఉండాలి అట్లా? టెక్నాలజీని ఎందుకు వాడకూడదు? ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మీడియా సాధనం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి సోషల్ మీడియాను మనం చేతి వేళ్ళతో స్మార్ట్ ఫోన్ వెళ్తున్నాం. బట్ వాట్ అబౌట్ మెడిసిన్? అంటే టెక్నాలజీని కేవలం కొందరికేనా, అందరికీ వద్దా? అందరికీ కావాలి కదా. అందరికీ ఫలాలు అందినప్పుడే దాన్ని అంత్యోదయ పథకం అంటాం మా పద్ధతి ప్రకారం. అంటే పంక్తిలో కూర్చున్నప్పుడు తొలి వ్యక్తికి ఏ విధంగా అయితే మనం పెట్టగలుగుతామో, చిట్ట చివరి వ్యక్తికి ఉన్నప్పుడు అదే చిట్ట చివరి వ్యక్తికి అదే ఫస్ట్ పంక్తిలో ఉన్న ఏదైతే నువ్వు పెట్టావో చివరి వానికి అదే పెట్టగలిగితే దాన్ని అంత్యోదయ పథకం అంటాం. సో ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశము ఇచ్చే స్థాయిగా నాకు రాలేదు, కానీ మీరు అడిగారు కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ 4ని మనం మర్చిపోయి నా పొద్దున మనం మనిషే కాదు. వేరెవర్ యూ హ్యావ్ టు గో యూ కెన్ గో. హౌ మచ్ యూ వాంట్ లెర్న్ యూ కెన్ లెర్న్. హౌ మచ్ యూ వాంట్ అర్న్ యూ కెన్ అర్న్. అండ్ బెటర్ టు కమ్ రిటర్న్ టు యువర్ మదర్ కంట్రీ.
అండ్ డోంట్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్, మదర్ నేషన్ అండ్ మదర్ టంగ్, బికాజ్ వీ కేమ్ ఫ్రమ్ అఖండ భారతదేశే ఇదర్థ కావ్య. అందువల్ల తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది. తండ్రి పక్కన కూర్చోగలిగి మనం మీ తండ్రి గారితో స్పెండ్ చేయగలిగితే సమాజంలో 100కు 60% పేషెంట్లు తగ్గిపోతారు. కానీ ఈరోజు ఉన్నటువంటి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒక పక్క మీరు పేషెంట్లు అయిపోతున్నారు, దూరంగా మీ ఉద్యోగరీత్యా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు నిలబెట్టలేక వాళ్ళు పేషెంట్లు అయిపోతున్నారు. నా దృష్టిలో ఈరోజు మీరు ఒకసారి చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఏ తండ్రి కూడా కొడుకు దగ్గర వచ్చి తన కష్టాలని చెప్పి ఏడవడం. అదే తల్లి తండ్రితోనో లేకపోతే కొడుకుతోనో లేదా కూతురుతోనో చెప్పి ఏడుస్తుంది. అందుకు ఈరోజు జరుగుతున్నటువంటి గుండెపోట్లు అయితేనేమి, హార్ట్ అటాక్ అయితేనేమి ఎక్కువ, అది కూడా వన్ ఆఫ్ ద సూసైడల్ అటెంప్ట్స్ అంటాను నేను. ఎందుకంటే గుండెపోటు తండ్రికి వస్తుంది అంటే కొడుకులు కూర్చోగలిగి తండ్రి మీద భుజం మీద లేదా చేతి మీద చేయి వేసి నేను నీకున్నాను అని భరోసా ఇవ్వగలిగితే ఆ తండ్రి హార్ట్ అటాక్ నుంచి తప్పించుకుంటాడు. ఖచ్చితంగా హాస్పిటల్ డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని కూడా ఉండదు. అదే బెస్ట్ మెడిసిన్ అని నేను వాళ్ళకు చెప్పే సందేశం. ఎందుకంటే ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చిన్న మాటలో చెప్పాలంటే మీరు ప్రపంచమంతా తిరగాల్సిన పని లేదు. ఆల్రెడీ మన పురాణాల్లో చెప్పేశారు. వినాయకుడు ఎక్కడ తిరిగాడు అంటే పార్వతీ పరమేశ్వరుని చుట్టే తిరిగాడు. సుబ్రహ్మణ్య స్వామి నెమలు వేసుకొని మొత్తం తిరిగేశాడు. సో అలా కాకుండా మీ తల్లి, తండ్రి, గురువు వీళ్ళ ముగ్గురిని మర్చిపోద్దండి. దైవం చిట్ట చివరి ఎలాగో ఈ ముగ్గురు వస్తే ఆటోమేటిక్గా దైవం వెనికితే వస్తాడు. సో తల్లి, తండ్రిని మీరు గుర్తించండి, గౌరవించండి, అన్నిటికంటే ముందు వాళ్ళని ప్రేమించండి. ఎంతో చక్కనైన సందేశాన్ని యువతకు అందించారు డాక్టర్ కోనంకి శ్రీధర్ గారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.